హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. మారుతున్న విద్యాబోధన, ప్రభుత్వ పాఠశాలలో వసతుల పెంపు వంటి కీలక అంశాలపై అధికారులతో చర్చించారు. టెక్నాలజీకి అనుగుణంగా బోధనా పద్ధతులలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విద్యతోటే జీవితాల్లో మార్పు వస్తుందని మరోమారు చెప్పారు. ఆ తర్వాత ఎంసీహెచ్ఆర్డీలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్ల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. వీళ్ళంతా కొత్తగా కొలువులకు ఎక్కబోతున్న గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్లు. మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో 43 రోజుల ట్రైనింగ్ కొడిస్తే సీఎం సార్ వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పిండు. పాత సర్కార్ 10 ఏళ్ళు ఒక్క గ్రూప్ 1 జాబ్ కూడా ఇవ్వకుంటే మేము 2 ఏళ్లలోనే ఇచ్చినాం. అయినా సర్కార్ జాబులు అమ్ముకున్నది పైసలు పెట్టి కొనుక్కున్నారని కొందరు ఏదేదో మాట్లాడిరని గరం అయ్యిండు. తెలంగాణ స్టేట్ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు మీరెంత నిబద్ధతతో ఎంత కష్టపడి సాధించిందో గుర్తించి ఈ ప్రభుత్వం మీ పక్షాన నిలబడ్డది. న్యాయస్థానాలలో మీ వాదనను బలంగా వినిపించడం జరిగింది. గ్రూప్స్ జాబ్ కొట్టిన వాళ్ళు ఆడనే ఆగిపోవద్దు, మంచిగా పనిచేస్తే ప్రమోషన్లు కొట్టొచ్చని ఈ మాట యాద్ చేసిండు. 8 సంవత్సరాలు పూర్తి చేసుకునే సమయానికి మీకు ఐఏఎస్లుగా అయ్యే అవకాశం వస్తుంది. మరి మీలో ఎంతమంది చిత్తశుద్ధితోని ప్రజా జీవితంలో ప్రజలకు సేవలు అందించి ఐఏఎస్లు అవుతారో తప్పకుండా నేను ఉంటాను, నేను చూస్తాను, మీకు ఐఏఎస్ పట్టాలు ఇస్తాను. ఏలువాడి ఎట్లా నడిపియాలనో మొన్న సీఎం సారు అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి క్లాసులు విన్నాడు కదా. గ్రూప్ ఆఫీసర్లకు కూడా పాఠాలు చెప్పిస్తారట. మీరందరూ హార్వర్డ్ వెళ్ళడానికి కష్టం అవుతుంది కాబట్టి ఈ ఎంసీహెచ్ఆర్డీ హార్వర్డ్ మధ్యలో ఒక ఎంఓయూ చేస్తున్నాం. వాళ్ళే ఇక్కడికి వచ్చి మీకు శిక్షణ ఇచ్చే విధంగా. ఇక సర్కార్ జాబులు చేస్తోళ్ళు అయ్యే వాళ్ళని చూడకుంటే పక్కా జీతంలోకి వెళ్ళి కటింగ్ చేస్తాము అనుకొచ్చేయండు. రేపటి శాసనసభ సమావేశాలలో తల్లిదండ్రులను చూసుకో వాళ్ళ జీవితాలలో 10 నుంచి 15% కోత విధించి వాళ్ళ ఖాతాలు వేయడానికి నిర్ణయం తీసుకోబోతుంది.